హలో అండి. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నేను సూజీ కానీ, మైదా గానీ, గోధుమ పిండి కానీ, బేసన్ గానీ ఏది కూడా వాడలేదండి. ఈ మిల్క్ కేక్‌ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోని. మరి లేట్ ఎందుకు, తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అందుకోసం నేను ఇక్కడ ఒక కప్ రైస్ అయితే తీసుకున్నానండి. డైలీ మనం ఇంట్లో వాడుకుంటాం కదా! సో, అదే రైస్‌ని ఇక్కడ వాడుతున్నాను. సో, వీటిని ఒక బౌల్‌లో వేసేసుకోండి. మీరు రేషన్ రైస్ కానీ ఏదైనా కూడాను వాడుకోవచ్చండి. వీటిని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ అంతా రిమూవ్ చేసేయండి. ఇంకా రిమూవ్ చేసుకున్న తర్వాత అందులోనే ఇంకొద్దిగాను ములిగేటట్లు వాటర్ వేసుకోండి. ఇలా వేసేసుకొని మినిమం 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకును నానబెట్టేసుకోవాలన్నమాట. సో, అంతకులోగా ఇక్కడ ప్యాన్‌లోని ఒక అర లీటర్ వరకు పాలనైతే తీసుకున్నానండి. ఆల్రెడీ నేను మరిగించుకున్న పాలేనన్నమాట నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. లేకపోతే పచ్చి పాలు కూడాను వాడుకోవచ్చు. ఒక పచ్చి పాలనేవి ఒక 2 టేబుల్ స్పూన్ ఒక చిన్న గిన్నెలో అయితే తీసేసి పెట్టేసుకోండి. మరిగించుకున్నాక అవ్వదు కాబట్టి ముందుగానే తీసేసుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పంచదార ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వాడుతున్నాను. కావాలనుకుంటే బెల్లాన్ని తీసుకున్నట్లయితే లాస్ట్‌లోని బెల్లం పౌడర్ కూడాను యాడ్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్‌లో కాకుండా లాస్ట్‌లోనే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నానండి. కస్టర్డ్ పౌడర్ మా దగ్గర లేదు అనుకుంటే గనక ఇందులోని మిల్క్ పౌడర్ ఒక 10 రూపీస్ ప్యాకెట్ కొనేసుకొని వేసేసుకోవచ్చు. లేకపోతే కార్న్‌ఫ్లోర్ అంటే కార్న్‌ఫ్లోర్ కూడాను యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఉండలు లేకుండాను బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాలనేవి ఆల్రెడీ మరిగిపోయాయి. సో, చూస్తున్నారు కదా పైన లైట్‌గాను మీగడ కూడా వచ్చేసింది. ఆల్రెడీ నేను ఇందులో మీగడ అనేది తీసేసాననమాట. సో, ఫుల్ ఫ్యాట్ మిల్క్ గానీ ఏదైనా కూడాను వాడుకోవచ్చు. ఈ కస్టర్డ్ మిక్స్చర్‌ని ఇందులోని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే బాగాను తిప్పుతూ, కలుపుతూ ఉండాలి. లేకపోతే ఉండలనేవి కట్టేస్తుందనమాట. సో, ఈ కన్సిస్టెన్సీ కొద్దిగా పల్చగా ఉండేలా చూసుకోండి. నేను లైట్‌గా కొద్దిగా థిక్ అయిపోయిందనమాట. నేను చూసుకోలేదు. సో, ఎక్కువగాను పాలనేవి మరిగించేసాను. సో, లైట్‌గా పల్చగా ఉండేలా చూసేసుకోండి. సో, థిక్‌నెస్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే చల్లార్చిన తర్వాత ఇవి ఇంకాస్త థిక్‌గా అయిపోతాయండి. సో, మనకి లైట్‌గాను పలుచగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి రైస్ అనేవి నానిపోయాయన్నమాట. సో, నేను ఒక 2 అవర్స్ అనేవి నానబెట్టుకున్నానండి. సో, వీటిని ఒక మిక్సీ జార్‌లోని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకుంటే మనకి వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. డైరెక్ట్‌గానే ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొబ్బరి అయితే తీసుకున్నాను. మనకి పెంకు తీసేసుకొని ఇలా వైట్‌గా ఉండే పార్ట్‌ని యాడ్ చేసుకోండి. అప్పుడే బాగుంటుంది. సో, అరకప్పు వరకు వేసుకుంటున్నాను. లేకపోతే డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా! అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెరుగు అనేది ఒక 2, 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. సో, మీరు కప్పు మెజరింగ్ చేసుకోవాలంటే ఒక 1/4 కప్ కూడాను యాడ్ చేసుకోవచ్చు. వీటిని మిక్సీ పట్టేయండి మొత్తం అంతా కూడాను. లైట్‌గా బరకగా ఉండాలి. మనము సూజీ బేటర్ ఎలా ఉంటుందో సో, ఆ థిక్‌నెస్ అనేది మెయింటైన్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ పెరుగు వేసాను కదా! సో, పెరుగు వేసాను కాబట్టి అవసరం ఉండదు. ఇంకా రైస్‌లో కూడాను లైట్‌గా వాటర్ ఉంటుంది కదా! సో, అది అయితే సరిపోతుంది. సో, ఈ విధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోండి. లైట్‌గా బరకగా ఉండేలా చూసేసుకోండి. అప్పుడే కేక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా! ఆ కస్టర్డ్ మిల్క్‌ని అయితే ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. సో, మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే ఇంకాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కేక్ బ్యాటర్‌ని ఇందులోని ఫ్లేవర్ కోసం కూడాను యాడ్ చేసుకున్నాననమాట. ఇందులో ఆల్రెడీ ఫ్లేవర్ ఉంటుంది. కస్టర్డ్ పౌడర్‌లోని వెనిల్లా ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసాను కదా! సో, ఆ ఫ్లేవర్ అనేది ఇందులోని సరిపోతుంది. కేక్ వేరేగా మనం వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇందులోని టేస్ట్ మేము స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు పంచదార యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్‌లోనైతే ఇక్కడ ఒక 1/4 టీ స్పూను బేకింగ్ సోడా అయితే వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి. వెజ్ కేక్ ఎలా చేస్తామో అలాగేనండి. ఇంకా లాస్ట్‌లో అయితే యాడ్ చేస్తున్నాను. సో, మొత్తం అంతా కూడాను బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా ఫ్లఫీగా ఉంటుంది ఈ బ్యాటర్ అనేది. ఇంకా లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే గనక సో, రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. ఈ విధంగా బ్యాటర్ అనేది ఉండాలి. చాలా బాగుంటుంది కేక్ అనేది. ఇక్కడ నేను బేక్ చేసుకోవట్లేదండి.
సో ఇక్కడ నేను బేకింగ్ పేపర్ అనేది పెట్టేసుకున్నాను. లేకపోతే నెయ్యి అనేది అప్లై చేసేసుకొని ఏదైనా కూడాను మీరు గిన్నె అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను 7 ఇంచ్ టిన్ అయితే తీసుకున్నాను. సో నేను ఎక్కువగా కేక్స్ చేస్తాను కదా! సో అందుకే నాకు ఇక్కడ నేను కేక్ గిన్నెలు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు స్టీల్ గిన్నె కానీ ఏదైనా కూడాను యాడ్ చేసుకోవచ్చండి. మొత్తం బ్యాటర్ అంతా కూడాను యాడ్ చేసేసుకోండి. ఇవాళ రేపు అందరి దగ్గర కూడాను కేక్ మౌల్డ్స్ ఉంటాయి కాబట్టి సో ఏదైనా కేక్ మౌల్డ్‌లో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా బౌల్‌లో కూడాను యాడ్ చేసుకోవచ్చు. మీకు కన్వీనియంట్‌గా ఉండే పాత్రలు అయితే తీసుకోండి. ఒకసారి ట్యాప్ చేసుకుంటే బాగా సెట్ అయిపోతుంది. సో నేను కేక్ చేసేటప్పుడు కూడాను ట్యాప్ చేసుకోమని చెప్తూ ఉంటాను కదా! సో ఇక్కడ నేను కడాయిలో అయితే స్టీమ్ చేసుకుంటున్నానండి. వీటిని స్టీమ్ చేసుకుంటున్నాను. అందుకే వాటర్ అనేది ఒక 1 గ్లాస్ ఏసుకున్నాను. అలాగే చిన్న స్టాండ్ అనేది పెట్టుకున్నాను. సో మంచి కదలకుండా ఉండే స్టాండ్ పెట్టుకుంటే అప్పుడే బావుంటుంది. సో ఇక్కడ నేను స్టాండ్ పెట్టుకోవడం వల్ల నాకు గిన్నె అనేది ఒక సైడ్‌కి అయిపోయిందనమాట. సో మీరు పెట్టుకునే ముందు ఒక మంచి స్టాండ్ అనేది కదలకుండా ఉండేలా చూసుకొని మూత పెట్టేసి ఒక స్టీమ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో లాస్ట్‌లోని చెక్ చేసుకోండి అండ్ ఎలా కుక్ అయిందో చూసుకోవడానికి ఒక టూత్ పిక్ పెట్టుకోండి. ఒక టూత్ పిక్ పెట్టుకొని ఇది తీసిన తర్వాత క్లీన్‌గా ఉండాలి. అంటుకోకుండా ఉంటే గనుక అంటుకున్నట్లయితే ఇంకాస్త సేపు ఉడికించుకోండి ఇక్కడ. సో ఇదనేది నాకు కేక్ అనేది రెడీ అయిపోయింది. కాస్త చల్లారిన తర్వాత ఇక్కడ నేను డీమోల్డ్ చేస్తున్నానండి. సో లైట్‌గా ఒక సైడ్ అనేది కొద్దిగా అయిపోయింది. ఫ్లాట్‌గా ఉంటేనే చాలా బావుంటుంది. సో ఇక్కడ నేను డీమోల్డ్ అయితే చేస్తున్నాను. ఇంకా చాక్‌తోని సైడ్స్‌లు అనేది ఇలా తీసేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. సో ఆల్రెడీ బేకింగ్ పేపర్ పెట్టుకున్నాం కాబట్టి చాలా బాగా వచ్చేస్తుంది. ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చనమాట. ఒక ప్లేట్‌లో అయితే తీసుకుంటున్నాను. ఏదైనా బౌల్‌లో గానీ ఎందులో కూడా అయినా కూడాను వేసేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా వచ్చింది. కేక్ అనేది చాలా బాగుంది. సో తప్పకుండాను ఇలా ట్రై చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మంచి ఫ్లఫీగా వచ్చిందండి ఈ కేక్. స్టీమ్ చేసుకోవచ్చు. లేకపోతే బేక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బేకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో బేక్ చేసుకుంటే అంతగా స్మూత్‌నెస్ అనేది ఉండదు. ఇందులో వాటర్ అనేది వేస్తాం కాబట్టి సో కస్టర్డ్ మిల్క్ వేస్తాం కాబట్టి సో ఇక్కడ నేను ఒక సైడ్ అయితే రిమూవ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఒక సైడ్‌కి కొంచెం ఎత్తుగా వచ్చేసిందని చెప్పాను కదా! సో కేక్ అనేది సో ఇక్కడ మనము ఆల్రెడీ ఇక్కడ కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకున్నాం కదా! వాటిని వీటిపైన యాడ్ చేసేయండి. సో లైట్‌గా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే లోపల వరకు వెళ్తుందనమాట. సో వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 అవర్ పాటు చాలా బావుంటుంది. ఈ కేక్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను టేస్ట్ చేసి చెప్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలు, మా ఇంట్లో అందరూ కూడాను చాలా ఇష్టంగా తిన్నారు. సో మరి ఏదైనా ఫెస్టివల్స్ గానీ, బర్త్‌డేస్ గానీ ఈజీగాను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా పైన ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను బాదాము చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. సో ఇంకా మీరు కావాలనుకుంటే ఇందులోని పిస్తా గానీ, గులాబీ రేకులు గానీ ఏదైనా కూడాను యాడ్ చేసుకోవచ్చనమాట. సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా గార్నిష్ చేసుకొని ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కూల్‌గా భలే ఉంటుంది. ఇక్కడ నేను డైరెక్ట్‌గా కట్ చేసి అయితే చూపించేస్తున్నాను. సో వీడియో కాబట్టి నేను కట్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. సూపర్‌గాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.